హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను మన జలవిహార్ లో ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చేసాను. సో నాతో పాటు ఒక మంచి సోషల్ మీడియా ఎంటర్టైనర్ అయితే పట్టుకొచ్చేసిన మీకోసం. అండ్ ఒక సమంత, ఒక నయనతార, ఒక లోకల్ కాదు లాంటి వీళ్ళందరూ ఒక మిక్సీలు వేస్తే మా క్వీన్ అన్నమాట. సో ఈ రోజు వీడియో 100% ఫన్ ఉండబోతుంది. నన్ అదర్ దెన్ మన సో గుడ్డిదాన్ని అనుకుంటారేమో, నా గురించి నేను ఎంతసేపు చెప్పింది సమంత. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బయట కనిపిస్తే కుక్కర్ కొట్టడు కొడతారు. నాకి వాళ్ళకి ఏం సంబంధం లేదు, పోలికలు కూడా లేవు. అట్లా అవునారా? నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతున్నావు కదరా నువ్వు. సో జలవిహార్కి జలకన్య కాకు లాంటిది తప్ప సంబంధాలు లేవు. అలోక లాంటి మా అమ్మ, పెద్దమ్మ. సో సినిమా మూవీ రివ్యూలో వీళ్ళు కలుస్తా ఉంటారు. సో మా పెద్దమ్మ కళ్ళజోళ్ళు ఇవి. సో పెద్దమ్మ హ్యాండ్ బ్యాగ్ కూడా లోపల ఉంది, లేపుకొచ్చేసింది. ఈ రోజు జలవిహార్ లో ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. లెట్స్ గో. దీని లొకేషన్ వచ్చేసి మనకు నక్లెస్ రోడ్ లో రైట్ సైడ్ జలవిహార్ అయితే ఉంటది, మనకు థ్రిల్ సిటీ పక్కనే. అండ్ సో ఇక్కడ మనం టికెట్స్ అండ్ కాస్ట్యూమ్స్, ఫుడ్ అన్ని కూడా టైమింగ్స్ కూడా తెలుసుకుందాం. సో లోపలికి వెళ్ళి మొత్తం అసలు కథనం ఏంటో తెలుసుకుందాం. వచ్చేయండి, రండి. ఫస్ట్ బ్రేక్ పడ్డ మనకు జలవిహార్ లో పెద్దలకు టికెట్ ప్రైస్ వచ్చేసి 550, ఇట్లాంటి చిన్న పిల్లలకు వచ్చేసి 450 ఛార్జ్ చేస్తున్నారు. బిలో 3 feet ఉన్న పిల్లలకి టికెట్స్ ఫ్రీ అన్నమాట. సో ఈమెకు కొంచెం ఒక 1 feet లో పోయింది, లేకపోతే ఫ్రీ ఇచ్చేవాళ్ళు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో నైలాన్ దుస్తులు కంపల్సరీ. మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయిపోయి మన లగేజ్ మొత్తం చెక్ చేయించేసుకొని లోపలికి వెళ్ళి కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాము. ఇలా వీడియో ఎట్లుంటది, ధూమ్ ధామ్ చూసి మీరు అసలు నవ్వలేక కడుపులో పోస్తుంది. సో టాబ్లెట్లు కొనుక్కోండి, కడుపులో టాబ్లెట్. సో రచ్చ ఉంటది, రండి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. చిన్నపిల్లలు టికెట్ అడుగుతున్నారు, లోపలికి వస్తుంటే నా ఫ్యాన్స్ కుర్రోలు ఎగబడుతున్నారు. సో ఇంకెన్ని ఇబ్బందులు దాటుకోవాలి, ఇలాంటి లోపల తెలియట్లేదు. రండి. అవును పాపం శ్రీవిద్య ఒక 60 years అయినా శ్రీవిద్య మా పాప అంటున్నాడు. అసలు కుర్రోళ్ళు అందరు మీదకి వస్తున్నారు. అబ్బా బౌన్సర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎలా లేదు, బయట పెట్టా. సో బయటికి రాగానే బౌన్సర్స్ ఉంటారు, 10 మంది ఉన్నారు నాకు. లగరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. అవును సార్. సో వచ్చే వాళ్ళు వచ్చినట్టు వచ్చేసేయాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ లో కురుకురేలు, ఒక బ్యాగ్ లో చాక్లెట్లు, సామాన్లు తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఉంటది అనమాట. వచ్చే వాళ్ళు నైలాన్ దుస్తులతో రావాలి, ఓకేనా? కుర్రోళ్ళు, కపుల్స్ కొత్త జీన్స్ వేసుకొని, అమ్మాయిని పడేయడానికి అబ్బాయిని పడేయడానికి కిందింత డ్రెస్సులు వేసుకుంటే కుదరదు. ఇక్కడ నైలాన్ దుస్తులు వేసుకొని, షార్ట్లు వేసుకొని, లెగ్గిన్లు వేసుకొని స్నానం చేయాలి. ఓకే, సో నాలాంటి జలకన్యలు ఉంటారు లోపల. సో ఇట్లా ఈదుతూ ఆ సాంగ్ ఉంటది కదా, జాన్వీ కపూర్, చుట్టా మల్లె చుట్టేసాడే, ఏమని చూడడానికి రావాలి. సో అట్లా ఉంటది శ్రీవిద్య లోపలికి వెళ్తే. సో బయట అయితే లోపలికి వెళ్ళో ఏం లేవు, ఓన్లీ మన ఒంటి మీద బట్టలు తప్ప. సో ఏం తెచ్చుకొని తొందరపడి తినడానికి కంగారు పడద్దు, ఓకేనా? థ్యాంక్ యూ. సో మొత్తానికి మా శ్రీవిద్య చెప్పింది ఒకటే వర్డ్, మీకు ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఫుడ్ ఏం క్యారీ చేయొద్దు, మ్యాక్స్ ఇంటిగా రండి. ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, ఐస్ క్రీమ్, చాక్లెట్లు. మీ పిల్లలతో వస్తే మొత్తం పైసలు మొత్తం లూట్ మాప్ అయిపోతాయి. సో డ్రెస్ వేసుకొని వాటర్ గేమ్ లో దూకేద్దాం, రండి. కమాన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎండాకాలం అంటేనే మనకు కావాల్సింది నీళ్లు. సో అందరూ పిల్లలైతే 24 గంటలు చదువుకొని అలసిపోయింటారు. సో ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు? రండి రా, బయటికి రండి. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? సో చూసారు కదా పిల్లలు కూడా నా ఫ్యాన్స్ ఎట్లా వస్తుంటారు. అమ్మ అంటున్నాడు హాయ్. ఆ బ్యాగ్ లో ఫ్యాన్సా? అసలు నేను ఎవరో కూడా తెలియదంట. నానా, సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. హాయ్ చెప్పాడు, కనిపించా కదా అని. చూసారు కదా మా ఫ్రెండ్స్, వీళ్ళంతా నా క్లాస్మేట్స్. సో మేమంతా ఇట్లా ఆడుకోవడానికి వస్తాం. చూడండి వెనకాల ఒకసారి చూడండి, పిల్ల జల్ల, తల్లి తండ్రి అందరూ ఆడుకుంటున్నారు. ఇంకా అయ్యో తల్లి పిల్ల అనలేవు, అందరూ పిల్ల తల్లి. అక్కడ పిల్ల తల్లి ఉన్నారు చూస్తే బాబు పిల్లలకి కిడ్నాప్ చేసి దానిలో ఉన్నా అనుకుంటున్నారు. సో చూసారు కదా నా హ్యాండ్ బ్యాగ్, ఇది అదే ఇంతకు ముందు చెప్పిన లోకల్ కాక లాంటి హ్యాండ్ బ్యాగ్ కదా అదే. సో చూసారు కదా నాంపల్లి టేషన్ కాడ రాజాలింగ అనుకుంటారని. సో ఇట్లా వేసుకోవచ్చా?
సో లోపలికి వెళ్ళి ఆ అదృశ్యాలు ఆట గట్టి ఆట ఎట్లా ఆడుతుంది అనేది మీకు తెలుస్తుంది. మన జలకన్య ఎట్లా జలకన్య సొర చేపలాగా ఇప్పుడు అందులో అయితే దూకుతారు, ఆ స్విమ్మింగ్ రాదు. సో చూద్దాం లోపలికి వెళ్ళి. సెక్యూరిటీగా మారిపోయిన శ్రీవిద్య శ్రీవిద్యను వచ్చి యాంకరింగ్ చేయమంటే సెక్యూరిటీ బైక్ పట్టుకుని వరుతుంది. గైస్ మనకు ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కాస్ట్యూమ్స్ కనిపిస్తున్నాయి కదా. కాస్ట్యూమ్స్ వచ్చేసి మనం రెంట్ తీసుకోవాలనుకుంటే 200 డిపాజిట్ చేయాలి. మనం వెళ్ళేటప్పుడు 100 వాళ్ళే ఉంచుకొని 100 మనకి ఇస్తారు. అంటే కాస్ట్యూమ్ 100 అన్నమాట. మనకు 100 రిటర్న్ ఇస్తారు. అండ్ ఇంకొకటి సేల్ కి వచ్చేసి 400 రూపీస్ అట్లా చార్జ్ చేస్తున్నారు మనం కాస్ట్యూమ్ కొనుక్కుంటే. సో అంకుల్ మనోడే తెలుగు రాదు, అంకుల్ కి తెలుగు రాదు, ఇండియా వచ్చు. సో మనం ఏం మాట్లాడినా ఆయనకు అర్థం కాదు. హాయ్ అంకుల్. హాయ్. ఆప్ కిధర్ సే? ఎక్కడ ఎక్కడ? उड़ीसा उड़ीसा ఉడిచాడా? ఉడిచే उड़ीसा उड़ीसा ఒడిశా. उड़ीसा ఒడిశా. ఇక్కడ ఎట్లుంది జలవిహార్? ఎట్లా కైసా? अच्छा అచ్చా హై. మీరు ఆడుకోరా వెళ్ళి? ఈత కొడతా వెళ్తే నై. हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? नहीं नहीं स्विमिंग नहीं खेला कब। क्यों वही? हम काम करने और कब खेलेंगे? ओहो. फुर्सत ही नहीं मिलता। काम पूरा हो गया के बाद नहीं नहीं हम ఆయన ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్ గా నేనంటే అదే నేనంటే పని చేసుకునేవాడిని, నాకు పనులు ఉంటాయి, నీకు పనా పాట నువ్వు అయితే ఆడుతూ ఉంటున్నాను హిందీలో. నువ్వు నీకు దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ఆ మైక్ ఎక్కడ హారన్ ఆపు ఎట్లా నుంచి అరుస్తారా? आप हिंदी बोलो सब समझो। आप కొంచెం उसमें से चीखते बुस बुस हाँ एक बार ఒక్కసారి మనం ఇది తీసుకొని ఒక్కసారి చూద్దాం. లవ్ యూ బచ్చా, లవ్ యూ నేపాల్. అయ్యో ఎవరు కొట్టుకుంటుంటే సో చాలా మంది స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాం అనుకుంటున్నారు ఈ చెమటలకి. ఇంకా రాలేకి వెళ్ళబోతున్నాము, ఆడబోతున్నాము. సో ఈ ఎండ కొంచెం ఎక్కువ. అబ్బా సూర్యుడు స్ట్రా పెట్టి తాగుతున్నాడు. నన్ను అయితే ఇక్కడ ఎంత తెలుస్తుంది ఎంత తాగుతున్నాడు అంటే. ఇదిగోండి మొత్తం తాగి ఖాళీ డబ్బా ఇస్తాడు నా మీదకి. సో లోపలికి వెళ్ళి నా అంద చందాలు చూపించాను ఎవరికి. ప్లీజ్ శ్రీవిద్య ఎట్లన్నా చూడాలి, ఎట్లన్నా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు వీడియోలు ఆదకు చూడండి. కానీ ఆశకు అద్దుండాలి, బాటిల్కి సిగ్గుండాలి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఓకేనా, లోపలికి వెళ్ళి గేమ్స్ అయితే ఆడతాం అనమాట. సో ఆడాక వస్తానా రానా అక్కడే ఉండిపోతాననేది తెలియదు. సో ఆ గొట్టంలో ఇరుక్కుపోతాను శ్రీవిద్య స్ట్రాంగ్ నమ్మకం. నా నమ్మకం ఇరుక్కుపోతానని. సో పాటేస్తాను అప్పుడు నాకు తెలిసి. శ్రీవిద్యకు సపరేట్ గా ఇష్టం వచ్చి శ్రీవిద్యని కిందకి దోస్తా. శ్రీవిద్య ఎక్స్పీరియన్స్ చూడండి, ఎక్స్ప్రెషన్ చూడండి, నవ్వి నవ్వి వచ్చి. చాలా మంది నీళ్ళు అనగానే కొంచెం అపవిత్ర కార్యక్రమాలు చేస్తారు అర్జెంట్ అని. అట్లాంటి కార్యక్రమాలు ఎవరు నాకొస్తే ఏమో తెలీదు, నా దైవ నిర్ణయం. లోక కళ్యాణం కోసం ఏదన్నా చేస్తాను నేను. సో అర్జెంట్ అయితే నేనేం చేయలేను. సో భంగం చేయాల్సిందే. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరు కనిపెట్టరు కాబట్టి. సో నా మీద అట్లా ఎవరు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా. ఓకేనా, ఆడుకుందామా? ఆడుకుందాం. చలో ఫుల్ ఎంజాయ్ చేసాము. రచ్చ ఉంటది. శ్రీవిద్యను పైన చూద్దాం కిందికి. ఇంకా సో పైన ఇప్పుడు పెద్ద పెద్ద రైడ్స్ అయితే వేయబోతున్నాము. శ్రీవిద్య ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? యువర్ మైక్ ఈస్ నాట్ ఆన్. స్టైల్ ఆనిందని అందరూ అనుకుంటారు కదా. సో దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు నా మీద నిజంగా ప్రేమ ఉంటే తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఏదో ఒక దేవుడు పంచుకోండి దీన్ని ప్లీజ్. నా ప్రాణాలతో బయటకు కనిపిస్తే చాలు. సో గొట్టంలోకి ఎక్కి అది తిప్పి 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 పిప్పి చేసి లాస్ట్ కింద వేస్తారు అనమాట. నన్ను వదులుతారా లేదా పైన ఇరుక్కుపోతానో తెలీదు. సో గొట్టం అయితే ఎక్కబోతున్నాం. సో రైడ్ చేసిన తర్వాత శ్రీవిద్య అంటది వచ్చి నన్ను వదిలేయండి సార్ అంటది. నేను వెళ్ళిపోతానయ్యా మీరంతా నేను ముందే చెప్పాను రా అంటారు కదా. సో శ్రీవిద్యకి భయం అంటే ఎదురు లేదు, ఎవరికి భయపడదు, చావుకి ఎదురెళ్తుంది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. అని ఇద్దరు డైలాగులు చెప్పా, అవన్నీ వెనక్కి తీసుకుంటా ఒకవేళ నేను ఆ గొట్టం నుంచి బయటికి రాకపోతే. ఓకేనా, ఇట్లా
ఇట్లనే అట్లా కాదు. శ్రీ విద్య అయితే లేదు ఎదురు వెళ్తా నా కోసం ఒక మొగోడు ఉన్నాడు అదే సెక్యూరిటీ గార్డ్ కాదు. శ్రీ విద్య ఇప్పుడు ఇందర్ ఫీలింగ్ తను రానంటూనే సిన్నదో వెనక పడేవు కెమెరామెన్. ఈ ఆర్టిస్ట్ చాలా కాస్ట్ గురు, అందుకని మన కళ్ళు మూసుకొని కదా కళ్ళు తెరిచే ఉంచాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? సో చూసారు కదా నేను ఒక్కదాన్ని భారీ మోతాదుని మోయగలను. సో వెళ్తున్నా, నాకంటూ భయం లేదు. నా కోసం ఇద్దరు ఉన్నారు చూడండి. అల్లే మన సెక్యూరిటీ గార్డులు. ఇటు ఇటు. సో ఇది తీసుకొని కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలా అర్థం కావట్లా. అవో అది చూడు పైనుంచి కింద నెట్టుతాడు. అలా పైకి వెళ్తే బలవంతంగా తోస్తారనమాట మనం దిగమన్నా. సో నా దాటికి బెలూన్ పట్టమని పగలకుండా ఉంటే చాలా దారిలో నన్ను ఇక్కడ పట్టుకొని తాడుకి చెట్టు కట్టేస్తారు. సో కొంచెం మెత్తగానే ఉంది. పైకి అలా సింపుల్ మూమెంట్ అబ్బా, అలా పైకి వెళ్ళి అలా ఎక్కి టప్పు మన ఆగిపోతే. శ్రీ విద్యను ఎక్కువ రిస్క్ పెట్టదలుచుకోలేదు నేను. ఇప్పుడు ఏమైనా చెప్తే నేను ఎక్కను అంటే నా రైడ్ మిస్ అయిపోద్ది, అందుకనే కామ్ గా సైలెంట్ గా పక్కకుంటున్నా. చావంటే భయం లేదు, ఎదురెళ్తుంది. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ శ్రీదేవ్ మళ్ళా సరే. నాకు చావంటే భయం లేదు, రైడ్స్ అంటే ఆయనకే భయం లేదు. భయం లేదు, ఎదురెళ్తా దేనికన్నా భయపడదు. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ सबल करो రండి అభి బాకీ है పిక్చర్. మాకు ఎక్కడ పోయినా ఈ బెలూన్ మోసడి కష్టాలు తప్పుతారు. ఇన్ని మెట్లు ఎక్కువ వచ్చినందుకన్నా సో చూసారు కదా ఏం లేదు కొవ్వే. సో ఒకసారి అందరు దిగుతున్నారు, మనం తెచ్చుకున్న గొట్టంలోనే. ఇంతే సింపుల్ చూడు ఎట్లుదా. ఇట్లాంటివి చిన్నప్పుడు ఆడాబ్బా. ఓకే ఏదో కొత్తగా శ్రీ విద్యను భయపడించాలి, జడ పుట్టించాలి అంటే కుదరదు. ఓకే అని అక్క ప్రయత్నం, కానీ అది అవ్వదు. చూసారా నేనే తోసేసా. A few moments later. ఉన్నారా ఎక్కడికి రా ఎక్కుదాం. అక్క ఆ గొట్టం ఇంకా బాగుంది అక్క, వెళ్ళొద్దు అట్టగా. అటెందుకు, ఈ రైడ్ బాగుంది. బానే ఉంది కానీ కొంచెం తేడా ఉంది. ఎందుకు ఏం కాదు రా, నేను ఉండగానే చెప్తా. అవ్వో నేనే కదవ్వా, నేనేమైనా హెచ్చు తక్కువ మాటలు క్షమించండి. ఈ దూరే ఇది ఫస్ట్ నాకు సరిపోదు కూడా, ఇది నేను సగం కూడా సరిపోను. ఒక్కసారి ఎక్కితే చాలా బాగుంటది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. ట్రై అయ్యి ఫ్రంట్ రోలో నిన్నే కూర్చోబెడతారా అక్క. ఆయన దిగట్లేదు అక్క, మనం తోలుతున్నాడు కూర్చొని. ఏం కాదురా, వద్దులే ఏదో తేడాగుంది. అక్కడ అందరు వెళ్ళిపోతారు, మనదే ఉంది. అక్క నేను కింద స్విమ్మింగ్ పూల్ ఆడతాను ఇట్ట కావాలండి. అమ్మో అంత ఎత్తు మీద చచ్చిపోలేదు రానక్క. మనకంటే ముందు రైడ్ అందరు వెళ్ళిపోయారు, మనమే ఉన్నాం ఫాస్ట్. వెళ్ళారు మళ్ళీ వాళ్ళు రావట్లేదు కదా, నేను రాకపోతే రా వచ్చేస్తాం అయిపోయింది. అందరూ నెక్స్ట్ మనదే, అందరు చాలా మంది వెళ్ళిపోతారు. నెక్స్ట్ మన రైడ్. ఇదే కొంచెం తేడాగుంది, కొంచెం భయం ఉంది. భయ అది చూడదు మెల్లగా. పేరు ఎక్కడ ఇట్లానా? దేవుడా 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 మళ్ళీ ఎక్కుతా బెటరా. అమ్మా 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 ఏదో చిన్న గొడ్డలో దూపుతారు అనుకుంటే పైన చూసారమ్మా. జీవిత రాజశ్రామ్ అరుస్తూనే ఉంది అసలు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమైందో అని ఆగమ్మ నీకేం కదా అంటున్నాడు. అమ్మా జరుంటే ప్రాణం పోయేదమ్మా. చావుకి ఎదురెళ్తా అన్నట్టు గుర్తు కామన్ అలాంటివి. బట్ దిస్ ఈజ్ వెరీ అమ్మో అల్లాడించిందమ్మా. ఇంకోసారి ఆనమ్మ జలవిహారలేదు లేదమ్మా. ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ.
ఫ్రంట్ రోల్ చచ్చిపోతాను అక్క. ఫ్రంట్ రోల్ ఇప్పిస్తా మీకు. చచ్చిపోతా ప్రాణం పోతే అమ్మో. చూసారు కదా ఫ్రెండ్స్, అక్క పిలిచిందని ప్రేమతో ఆప్యాయతో పాపం నన్నే ఎంచుకుంది కాబట్టి వచ్చి అయిపోయింది. సో వెళ్ళబోతున్నాం కూడా, చాలా బాగుంది. జీవితంలో నాకు ఇంకోసారి ధైర్యం ఉంటే ప్రాణం మీద ఆశ లేనప్పుడు వచ్చి ఇక్కడ దూకేస్తాను. సో థ్యాంక్ యూ అక్క, వెళ్ళొస్తా. ఇప్పుడే లేచిపోతున్నావు ఇంకా బోలెడంతుంది. ఇంకెక్కడికి వెళ్ళేది ఇంకా చాలా ఉంది. దాచాం కుప్పలు కుప్పలు వెనకాల. అంటే నన్ను వెళ్ళనివ్వరు ఈరోజు ఇంటికి. శ్రీవిద్య చాలా కాస్ట్లీ. ఇలా శ్రీవిద్యను ఫుల్ గా వాడేసామని ఫిక్స్ అయిపోయినాం. ఆల్రెడీ ఫస్ట్ రైడ్ కు దడుచుకుంది. ఇక నెక్స్ట్ రైడ్స్ మంచిగా ఈజీగా ఫన్నీగా హ్యాపీగా ఉంటాయి. ట్రస్ట్ మీ శ్రీవిద్య. నువ్వు బానే ఉన్నావు, నేను ఉండాలి కదా ట్రస్ట్ చేయడానికి. నేను ట్రస్ట్ చేయడానికి నేను ఉండాలి కదా ఫస్ట్. నేను ఏదో దారిలో పోయేలా ఉన్నా. రైట్ పద పైకి వెళ్దాం. ఇంకొక మంచి రైడ్ ఉంది, మస్తు థ్రిల్ ఉంటది. రండి శ్రీవిద్య. మళ్ళీ థ్రిల్ ఉంటది కానీ శ్రీవిద్య ఉండదు ఇంకా, అది ఆడాక. శ్రీవిద్యకి యాక్టింగ్ లో ఫ్రంట్ రోల్ ఇద్దాం. రండి. డబ్బా హలో వస్తుందా? సో 2 రైడులు చేశాక ఇంకా ఉండాలో పోవాలో దేవుడికే తెలియాలి. సో ప్రయాణం అయితే సగం పోయిందయ్యా, ఇంకా ఫైనల్ ఒకటి ఉంది. సో సోలోగా వెళ్ళబోతున్నా. సోలో ఇప్పుడు దాకంటే అక్క ఉంది కాబట్టి ప్రయాణాలతో వచ్చారు. ఇప్పుడు వస్తానా రానా తెలియదు, భయం వేస్తుందమ్మా. మీ పరిస్థితి ఎట్లా ఉంది? గొడుగులు గొడుగులే. సో మొత్తం తిప్పి చేశాడు నిజంగానే. ఆ చుట్టూ తిప్పి కింద అట్లా పడేశాడు అంతే. సెక్యూరిటీ గార్డ్ కాళ్ళ మీద పట్టా నేనైతే ఆ ట్యూబ్ లో వచ్చి. ఇప్పుడైతే సోలోకి వెళ్తున్నా, సోలో డేర్. అసలు ఉంటానా పోతానా లేకపోతే దారిలో ఎవరైనా కాపాడతారా అనేది ట్విస్ట్. సో లేట్ చేయకుండా చూడండి. ట్యూబ్ తల మీద ఉంది కదా, ట్యూబ్ లో అమ్మే వాళ్ళు అనుకోవద్దు. ఎండ ఎక్కువ ఉందని కూర్చు ఇట్లా నా గ్లామర్ కాపాడుకుంటుంది విద్య. ఎస్ రైట్, ఇగో వెళ్ళి రైడ్ చేసి వస్తాము. ఫుల్ ఎంజాయ్ చేయండి, రైడ్ తీసుకొని ఫుల్ గా నవ్వుకోండి. గైస్ ఇప్పటికి మనం 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసినాము. ముచ్చటగా 3 అయితే ముగ్గులో దింపారు. 4వది ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఏకదం 4 ఫ్లోర్స్. అది ఇది యోగా మ్యాట్ అనుకున్నా, కాదట. ఆ 4 అంతస్తులు ఇస్తారు, దాని మీద నుంచి అలా పడుకొని అలా జారి ఉంటే ఈ రోజు కలుస్తా, లేకపోతే గోవిందా గోవిందా గోవిందా. సరే అండి, రైడ్ వస్తుండబోతుంది. మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. శ్రీవిద్యను పైనుంచి ఒక రైడ్ కిందకి జరిపిద్దాం. ఇంకోటి గొట్టం రైడ్లు ఉన్నాయి. శ్రీవిద్యకి సపరేట్ గా మైక్ ఇచ్చి కెమెరా ఇచ్చి 100% చెప్తున్నా, గొట్టంలో నేను ఇరుక్కుపోతాను. నేను బయటకి అయితే రాలేను. ఇందులోకి వెళ్ళి ఇట్లా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇందులో నోట్లోకి వచ్చింది. ఇట్లా నా ముక్కులో నీళ్ళని పోయినాయి స్విమ్మింగ్ పూల్. గైస్ మనం జలవిహార్కి రాగానే కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మంచిగా మనకు కిడ్స్ అయితే కనిపించారు. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్లు. సో మన అంటే మనం ఇంత ముందుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో మన వీడియోస్ రెగ్యులర్గా అయితే చూస్తారు. చాలా హ్యాపీ అనిపించింది. నీ పేరు?
సాయి తరుణ్. తరుణ్. నీ పేరు? అలేఖ్య. అలేఖ్య. ఏ స్కూల్? నారాయణ. గన్నవరం మాది. గన్నవరం నుంచి వచ్చారు ఇక్కడికి? అవునా? హాలిడేస్ అని వచ్చావా? ఓహో. ఎలా అనిపించింది జలవిహార్? మా వీడియో చూసి వచ్చారంట. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. బాగుందా జలవిహార్? ఎలా అనిపించింది? బాగుంది అక్క. ఎంజాయ్ చేశారా బాగా? ఇంకా ఎంజాయ్ చేయండి. రెయిన్ డాన్స్ అవన్నీ ఉన్నాయి. కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. రైట్. చెప్పడానికి మాటలు రావట్లేదు నాకైతే. అమ్మ జారుడు బల్ల చిన్నప్పుడు జారాం కదా పార్కులో జారితే వాళ్ళ పైనుంచి మ్యాట్ వేసి మరి యోగా మ్యాట్ లాగా పడుకోబెట్టి ఒక్క ఊపు కూపితే అసలు దారిలో ఆగిపోయా. నేను చెప్తాను నా ఇరుక్కుపోతా లేదా ఏదైనా ఆగిపోతానని, దారిలోనే ఆగిపోయి ఊగిపోయి తూగిపోయి ఎక్కువైతే చచ్చిపోయి చాలా భయంగా అమ్మ. శ్రీవిద్యను ఎక్కించిన తర్వాత మ్యాట్ నుంచి రైడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆయన వదిలిన వాళ్ళకి ఎందుకు అమ్మో అమ్మాయి వదులు అమ్మో అంటుంది. నేను ముందుకు ఒక 1 feet ముందుకున్నా. నాకు పిచ్చి నవ్వాల్సింది. వెనక కూర్చొని శ్రీవిద్య మధ్యలో అయిపోయింది. మధ్యలో ఆగిపోయి స్విమ్మింగ్ పూల్ ఎంతలో అవుతుందని చూసుకొని మరి దిగుతుంది బయటకు. ప్రాణం మీద ఆశ అనుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ చావుకి ఎదురది శ్రీవిద్య. ఇప్పుడు ఏంటిది నెక్స్ట్? గొట్టం రాడు అయిపోయిన వెంటనే తీసుకోవాలి శ్రీవిద్యను వేవు పూలు వేద్దాము. మస్తు ఎంజాయ్ చేస్తుంది పాపం. ఇప్పటికే అయిపోలే. ఇది ఒక్కటే గేమ్. పాపం శ్రీవిద్య భయపడుతుంది. ఒకటే సింగిల్ రైడ్ పెట్టినా అదొకటి అయిపోతుంది. గొట్టం రైడ్ చాలా థ్రిల్లింగ్ రైడ్. ఆ గొట్టం కూడా మెలుకులు ఏ మెలుకులు ఆగిపోతాను భయం వేస్తుందమ్మా. లాగడానికి కూడా ఎవరు రాట్లా బయటికి. చూసారు కదా మెలుకులు ఎన్ని ఉన్నాయో. బాంబులో చుట్టుకొని ఉన్నాయి అవి. ఆ గొట్టం ఒకటే మెలిక. వచ్చేస్తాం బయటకు. దా రండి పోయి చేసేస్తాం. ఒకటే వస్తుంది. నేను రాస్తాను దేవుడికి తెలియాలి. పట్టుకుంటా కాళ్ళు వద్దు పట్టుకో. నేను పోవు పట్టుకొస్తా కాళ్ళకి ఎందుకని. ఏం కాదు పోవురా. ఏం కదా కాళ్ళు వద్దు. పట్టుకోరా సీన్ వెళ్ళిపోతావు. మంచిగా ఉంటుందిరా. నువ్వు వచ్చేది పట్టుకో. మంచిగా ఇది వద్దు. కాలు వద్దు. కాలు తీరా ఇరిగిపోతుంది. పట్టుకో వద్దు చేతులే. चलिए सर मैच छोड़ दीजिए बाहर चलिए प्लीज. గైస్ నార్మల్ గా మనం జలవిహార్ వీడియో షూట్ కంటిన్యూ అవుతుంది. మనకి ఇక్కడ అక్కయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు నార్మల్ గా విజయవాడ నుంచి వచ్చారు. మన వీడియో చూసి నార్మల్ గా ఇక్కడ టూర్ అట్లా ప్లాన్ చేసుకున్నారు. అందులో ఈ వాటర్ గేమ్స్ లో మనం చేసింది జలవిహార్ ది బెస్ట్ అనిపించేసి వాళ్ళ బడ్జెట్ ఓకే అనిపించేసి ఆల్మోస్ట్ మనం ఏ వీడియో చేసినా కూడా మంచి బడ్జెట్ ఎంత ఉంటుంది, మనకు ఎంత ఖర్చు వస్తుంది అన్ని కూడా చెప్తాం కాబట్టి అది వాళ్ళకి చాలా యూజ్ అనిపించింది. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడుగుదాము. ఎట్లా అనిపించింది మీకు జలవిహార్? చాలా బాగుందండి. మా బడ్జెట్ లో మాకు తగ్గట్టు ఉంది. మేడం గారు పెట్టినవి నేను వీడియో చూస్తాను దగ్గరలో. ఎప్పుడు ఆ వీడియోసే ఫాలో అవుతాను. యాక్చువల్గా వండర్లా చాలా బడ్జెట్. ఇదైతే అదే రైడ్స్ ఉన్నాయి, వాటర్ డ్యాన్స్ ఉంది, ఎక్కువ పిల్లలు రైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి మేడం చెప్పారు, నేను ఫాలో అయ్యి వచ్చిన. యాక్చువల్గా ఎంజాయ్ చేసిన. వైల్డ్ వాటర్ ఇది అనుకున్నా, ఇది బెస్ట్ అనిపించింది మాకు. బాగుంది. అంటే ఇప్పుడు ఇది మనకు లోకల్లో ఉంటది కాబట్టి ఫాస్ట్ గా వచ్చేసి పిల్లలతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది కాబట్టి సింగిల్ గా అయితే 2000 అన్నా పెట్టుకోగలం. 4 members 5 members వచ్చినప్పుడు ఇలా మన బడ్జెట్ లో చూసుకోవాలి. ఎక్కువ పిల్లల ఆనందం కోసమే కదండి మేము సమ్మర్ క్యాంప్ అవి చేసేది. మీరు ఎలాంటి ప్రీమియం లో ఏదన్నా దగ్గరలో ఉన్నా మాకు సపోర్ట్ చేస్తా ఉండండి, చూపిస్తా ఉండండి. షూర్ తప్పకుండా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్లతో ఎంజాయ్ చేస్తాం. అందుకే ఇట్లాంటి పిల్లల్ని దత్తత తెచ్చుకున్నా. ఈ పిల్లని జబర్దస్త్ నుంచి దత్తత తెచ్చుకున్నా. ఈ పిల్ల చాలా కాస్ట్లీ. అమ్మో ప్రాణం ఒకటే పోలే అన్ని పోయినాయి ఆడి. అమ్మ
గొట్టంలోకి అయినాక శ్రీవిద్య వాబో వాయో వాబో వదిలేట వస్తుంది. అసలు కిందికి ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. కిందికి వచ్చి జలవిహారంలో వాటర్ బాగున్నాయట అని పీల్చుకుంది మొత్తం. టేస్ట్ ఎట్లు టేస్టా ఎవరెవరు ఏదేదో వదులుంటారు. సో టేస్ట్ లేదు కానీ ముక్కులోకి అయితే వెళ్ళి నోట్లోంచి వచ్చాయి. అమ్మో బీభత్సంగా బాబోయ్. ఇంకొకసారి ట్రై చేద్దాం. అమ్మా అమ్మో గొట్టం రైడ్ ఒకటే. మహేష్ బాబు వచ్చినా కూడా ఎక్కడ అసలు మహేష్ బాబు లోపల వచ్చి తోతారన్నా వద్దంట. వద్దు బాబోయ్. బేసిక్ గా పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఆడే ఆటలన్నీ ఆడేసి వచ్చేసాము. సో అది నాకు కొంచెం సరిపోదు కాబట్టి సో మా ఏజ్ వాళ్ళతో చూసారు కదా, మా ఏజ్ వాళ్ళతో ఆడుకునే గేమ్స్ ఇవన్నీ అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరు ఉంటారు. సో పిల్లలు ఆడుకునేది ఇది. సో ఇందులో నన్ను రానిస్తారా రానివరా తోసేస్తారా అనేది తెలియదు. నేనైతే ఇందులో కూడా ఇలా ఆడుకుందామని అనుకుంటున్నా. ఏమంటావు చిన్ను? చాలా బాగుంటది రైడ్. సో చిన్న పిల్లలందరూ ఉంటారు, వాళ్ళందరూ లుక్ వేస్తే నాకు మేడ్ ఫర్ కిడ్స్ పడుతుంది. పురాలను చూపించదలుచుకోలేదు నేను అసలు. సో వెళ్ళి మంచి చిల్డ్రన్స్ కి పెద్ద పూల్ ఉంది, పిల్లలు వదిలేస్తే చాలా బాగా ఆడుకుంటారు. చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ కిడ్ తో కలిపి కిడ్ రైడ్ అయితే వేయబోతున్నాను. రండి దా కిడ్డు కిడ్డో. జలకాలాటలలో ప్రాణభయం దేవుడు వచ్చింది అనుకున్నా శ్రీవిద్య ఇది జరగట్లేదు. జరు చూసారు కదా కిడ్స్ పూల్ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. శ్రీవిద్య నీకు ఎట్లా అనిపించింది? వామ్మో కిడ్స్ అనుకున్నా నువ్వెందుకు వచ్చా మా దాంట్లో అని. నిజంగా కొట్టి పంపించేవాళ్ళు పిల్లలైతే. నిజంగా పిల్లలు అయితే కంఫర్ట్ గా ఉందబ్బా నాకు ఆడుకోవడానికి, ఆ చిన్న చిన్న గొట్టల్లో దూరడానికి. ఆ చిన్న చిన్న గొట్టంలో కూడా ఆపర్రా బాబు అన్నట్టు అరుస్తుంది. ఆ చిన్న పిల్లలై కూడా బైక్ కెమెరా పట్టుకొని చేసి శ్రీవిద్య అంటే పోయినప్పుడల్లా 1 లీటర్ వాటర్ లాగా వస్తుంది. ఏమైంది శ్రీవిద్య? ముక్కులకు వాటర్ నోట్లకు పోయినాయి అక్క అంటే వాటర్ తాగుతావు శ్రీవిద్య అంటే. ఈ రోజు నా దాహం తిరిగింది స్విమ్మింగ్ పూల్ లో. ఎవరెవరు ఏం వదిలేరు కానీ అందులో అదంతా నా నోట్లోకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది ముక్కులోకి అన్నిట్లోకి నవరంధ్రాలకి వెళ్ళిపోయినాయి. వాటర్ తాగుతావు శ్రీవిద్య అంటే పొద్దుక కడుపు వద్దమ్మా పిల్లలు బాగుందబ్బా. చలో రెయిన్ డాన్స్ లో శ్రీవిద్యను పొట్టు దుంకిపి చెప్పాలండి. శ్రీవిద్య డాన్స్ చూడండి ఇప్పుడు చాలా బాగా చేస్తుంది. మన సబ్స్క్రైబర్ల కోసం స్పెషల్ డాన్స్ ఈరోజు. ఓకే Dance like a chumia, oh naughty nachania. Dance like a chumia, oh yeah. Dance like a chumia, oh Johnny Manjania. Dance like a chumia, oh yeah. देसी है झुमके इंग्लिश ठुमके रे, मारे दीवाने तू चुन चुन के रे. देसी है झुमके इंग्लिश ठुमके रे, मारे दीवाने तू चुन चुन के रे. मेरे साथ आ राती को साथी अगर दे सुबह. Oh girl, come move the body girl, तू लगड़ी सोनी girl. Oh baby, like you dance like a chumia. Oh girl, hey oh the body girl, मेरी जान है जाती girl. Oh baby, like you dance like a
बंदा मैं तेरा You be my chamia दिल तू ही मेरा तू ही my chamia मुझको पकाना I'm not your chamia ना तेरी होनी है naughty ना chamia बंदा मैं तेरा You be my chamia दिल तू ही मेरा तू ही my chamia मुझको पकाना I'm not your నాకైతే రెయిన్ డాన్స్ కామను. నేను చాలా బాగా చేస్తే ఎప్పుడైనా శ్రీవిద్య స్పెషల్ ఎట్లా అనిపిస్తుంది అడుగుదాం. ఎట్లా అనిపిస్తుంది? నిజంగా 2 షాంపూలు తెచ్చుకుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆడే తలస్నానం చేసుకుని ఓ సబ్బుతో స్నానం చేసుకోవచ్చు. నిజంగా అంతసేపు నీళ్ళు వదులుతున్నారు కాబట్టి 2 ట్రిప్పులు స్నానం చేయొచ్చు. అది ఏంటి గంధం డాన్స్ డాన్స్ చేసింది శ్రీవిద్య హైలైట్ వచ్చింది. అది డాన్స్ అనుకోకండి, ఒకవేళ మీకు కనిపిస్తే పేరు పెట్టుకో డాన్స్ అని. ఇక్కడ నుంచి మనం వేవుకు వెళ్దాం. వేవుకు ఎక్స్పీరియన్స్ చేద్దాం. బాగుంటుంది. ఓకే ना तेरी होनी है naughty ना chamia बुला के जहां मेरे साथ आ रात्रि को साथी आकर दे सुबह dance like a chamia oh naughty na chamia dance like a chamia oh yeah dance like a chamia oh Johnny Manjania dance like a chamia oh yeah సో మేమైతే వేవ్ పూల్, రెయిన్ డ్యాన్స్, స్లైడ్స్, గొట్టాలు, పిల్లలు ఆడుకునేవన్నిట్లో ఆడేసి దూరేసి అయితే హల్చల్ చేస్తాం అనమాట. సో నిజంగా ఫస్ట్ చాలా పెద్దోళ్ళు ఆడేటప్పుడు భయం వేసింది. నా వయసు వాళ్ళతో ఆడేటప్పుడు కొంచెం మనసు కుదుట పడింది. అసలు ఫస్ట్ శ్రీవిద్యని ఆ కిడ్స్ పూల్ లోకి తీసుకెళ్లి ఆ కిడ్స్ లో కొంచెం నిమ్మలైన తర్వాత పెద్ద వాటికి తీసుకెళ్లాల్సి ఉండే. ఫస్ట్ టైమే పెద్ద రైడ్ ఎక్కించే వరకు పిల్ల పాపం దడుచుకుంది. కిడ్డు కదా, గులాబ్ జామున్ గలగల ఇంకోసారి ఎక్కుతా బెట్రా. అమ్మో లేబ్ లో చచ్చి ఎక్కరా. ఫస్ట్ చిన్న చిన్న ఆటలాడి అప్పుడు పెద్ద ఆటకి వెళ్తా. ఇంకా రాను అక్క ఫ్యూచర్ లో యాడ్ అయితే అంటుంది. ఏమనేది పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కి అమ్మ బాబా ఎక్కించాడు. కానీ శ్రీవిద్య వీడియో కోసమన్నా కొంచెం పాపం ట్రై డేర్ చేస్తుంది. కానీ బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేశాను. కొంచెం ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే ఇంకా అదిరిపోయేటట్టు ఇంకా ప్రాణం అయిపోద్ది డైరెక్ట్ గా. ఆమెనే రాయడం తెలిసి ఈసారి ఎక్కడో ఏదో తాడు కట్టి పైకి వదిలిచ్చింది నన్ను. ఆ పైనుంచి దూకేమంటది. డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉంది అది. అదే దూకేమంటది. దూకాక ఎత్తుకుంటది ఎక్కడ విద్య. సో ఇంతటితో వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం డ్రెస్ చేసుకొని నార్మల్ గా అంటే ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేసేసి నార్మల్ చిన్న కార్ స్లైడింగ్ అదేంటి బంపింగ్ కార్స్ ఉంది. సో బంపింగ్ కార్ రైడ్ అయితే వేద్దాం. ఓకేనా? ఆకలి అవుతుందా? బాగా ఆకలి వస్తుందంట శ్రీవిద్యకి. ఆకలి మీద ఉన్న సింహం ఒక్కసారి జూలు విప్పుకొని వస్తే ఎట్లుంటుందో చూస్తారా? అయితే వీడియోలో చూడండి ఉంటది. శ్రీవిద్య గేమ్సే కాదు, వాటర్ గేమ్స్ తో పాటు వాటర్ మొత్తం పోయాక మైండ్ రిలీఫ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరి కోసం, కుర్రోళ్ళ కోసం మెయిన్ గా క్రికెట్ అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి బాల్ పడతా ఉంటాయి. ఆ మిషన్ లోంచి టప్పడప్ప బాల్ పడతా ఉంటే మనం బేడ డప్పడప్పలో కొట్టాలి. 100 రూపాయలు సమర్పించుకుంటే 6 balls ఇస్తాడు. హ్యాపీగా ఆడుకోవచ్చు. అది కొంచెం చాలా మందికి వాటర్ అని బోర్ కొట్టిన వాళ్ళు వచ్చి ఆడుకో ఇట్లా మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పటి వరకు ఆట పోటీలతో నన్ను చంపేసి ఇప్పుడు తిండితో చంపేద్దామని ఫిక్స్ అయింది. సో మనకి ఇక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఆడి అలసిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ కూడా తినొచ్చు. సో బిర్యానీ తినోళ్ళు బిర్యానీ, మండి తినోళ్ళు మండి తినొచ్చు, స్టార్టర్స్ తినొచ్చు, స్నాక్స్ తినోళ్ళు స్నాక్స్ తినొచ్చు, నోటి తినోళ్ళు నోటి తినొచ్చు, ఎవరైనా తింటారా ఇది తినొచ్చు. సో అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నాయి. పెయిడ్ ఇది మనకు టికెట్ లో ఇంక్లూడ్ అయితే కాదు, ఫుడ్ మీరు సపరేట్ గా అమౌంట్ పే చేసి ఫుడ్ తీసుకోవాలి. సో నేను యాక్చువల్ గా మన ఛానల్ ఎవరన్నా గెస్ట్ వచ్చినా లేకపోతే నార్మల్ గా మనతో ఎంజాయ్ చేయడానికి వచ్చినా వాళ్ళని ఫుడ్ తో ఎప్పుడు పద్ధతి మనకి ఉన్నది ఫస్ట్ నుంచి ఆచారం అదే. ఇలా శ్రీవిద్యకు ఫుడ్ టార్గెట్ పెడుతున్నా, మంచి మండి తీసుకొస్తున్నా. సో శ్రీవిద్యకి ఈరోజు టార్గెట్ పెడుతున్నాం, మండి కంప్లీట్ చేసి చూపిస్తుంది రైట్. సో ఇంకా ఒక ఫుడ్ మండియే కాదు
శ్రీవిద్యకి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే తెప్పిస్తున్నా. సో మీరు కూడా చూడండి ఎట్లా తింటారో. టార్గెట్ కంప్లీట్ చేసినా లేదా సంపేద్దాం ఫుడ్. ఏమనుకుందంటే ఆడి చచ్చిపోతే ఇది ఆడినాడే ఉంది, దీన్ని ఏదో చేయాలని అన్నం దగ్గర తీసుకొచ్చింది. సో గట్టి పిండం చెల్లె, అందుకోసం మరి ఫుడ్గా చంపేద్దాం. మనం ఫుల్గా ఆడిన తర్వాత మంచిగా అలసిపోయిన ఫుల్గా ఫుడ్ ఏం చేయొచ్చు. అసలు చెప్పలేము, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మందికి సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రీవిద్యకి ఇప్పియబోతున్నా. అవన్నీ శ్రీవిద్య తిని మీకు వీడియో చూపిస్తుంది. రైట్, మనకు జలవిహార్లో మంచి బిర్యానీ హౌస్ అయితే ఉంది. ఇట్లా మీకు రీజనబుల్ ప్రైస్ లో మంచిగా ఇంత పెద్ద చికెన్ బౌల్ అయితే ఇస్తున్నారు. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకరు ఫుల్గా తినొచ్చు, ఇంకొకరు కూడా ఇట్లాంటి వాళ్ళకి కిట్టు యాడ్ చేసుకుని కిట్టు తింటావా? సో ఎన్ని ఇస్తున్నారు, మాకు ఒక ఎగ్గుకే పడుతుంది. నైస్ సర్వీస్ బాగుంది. వాటర్స్ లో శ్రీవిద్యని పొట్టి ఆడిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మండితో శ్రీవిద్యది ఆమె కోసం సెపరేట్ గా ప్లేట్ అయితే ఆర్డర్ పెట్టిన. ఇది మొత్తం శ్రీవిద్య కంప్లీట్ చేస్తుంది. మీరు చూడండి ఎట్లా తినాలో నేర్పిస్తుంది. మరి ఈ ఫుడ్ వీడియోలు ఉండొచ్చురా ఇట్లా నలిపి అట్లా కంచం పెట్టి ఎంత ఉంది, కంచం అంత ఉంది. చెక్క, లవంగ, లాలకులు, ఉప్పల్బాలు, చూసేక కొడంగల్, లోకులు కాకరండి, కొత్త చింటు మోడల్ ఇది ఒక అంటే బక్కకుంటాడు కదా ఇది చింటు మోడల్. సో ఫస్ట్ ముద్ద టేస్ట్ చేసి ఎట్లా చెప్తా ఒకసారి ఉండండి. లోకులు కాకలా లోకులు కాక అంటే గుర్తొచ్చింది. ఏంటంటే ఫుడ్ విషయంలో ఎట్లా చేయకూడదు ఓకేనా, ఎందుకంటే ఇంత టేస్ట్ కొనితే ఎక్కువ తినాలనిపిస్తుంది. అందుకే నీకు కంచం ఇంత పెద్ద తెప్పించిన. ఎక్కువ తింటే లావచ్చు, తెలిసి కూడా టేస్ట్ ఉండడం తప్ప కదా. సార్ అది కాదు, శ్రీవిద్య వాటర్ గేమ్స్ వల్ల స్విమ్మింగ్ పూల్ లో పడితే లేవలేకపోతుంది. పడితే లగలేకపోతుంది, అదే నా బాధ. సో ఆకు వేసి, పప్పు వేసి, నెయ్యి వేసి, పువ్వు వేసి, చలో రైట్, స్టార్టింగ్ మంచిగా టేస్ట్ అది వేద్దాం. మంచిగా టేస్టా? ఏమో ఈ ఫుడ్ చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మండి చెప్పరా వ్యూయర్స్, మీకోసం మీరు దూరంగా ఉన్నారు, మీ బదులు కూడా నేనే తింటున్నా. సో మన సబ్స్క్రైబర్లకి ఏం చేస్తామబ్బా మీకోసం. నేను ఫస్ట్ టైం మండి ట్రై చేస్తున్నా. సరే కదా, వ్లాగ్ మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేసాము, ఎలా తిన్నాము, ఎక్కడ తిన్నాము, ఏమేం చేసాము, ఎక్కడెక్కడ ఎట్లాంటి ఆటలు ఆడాము అనేది చూసారు. సో అందరూ మన ఆదర్శమైన, ప్రియదర్శమైన, దగ్గరైన కరీంనగర్ కీర్తన గారి ఛానల్ అందరూ ఆదుకొని ఆనందంతో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హత్తుకోవాలని, అదే అందరూ హత్తుకోవాలి వీడియోలు. గైస్, సో శ్రీవిద్యతో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో వీడియో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇంతటితో జలవిహార్ కంప్లీట్ గా అయిపోయింది. అండ్ ఈవినింగ్ టైంలో అంటే మీ ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ అమౌంట్ లో, తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఎంజాయ్మెంట్ అయితే ఉంటది. అండ్ మీకు ఈవినింగ్ టైంలో అట్లా మంచి ఇక్కడ గుర్రాలు, నార్మల్ క్యామెల్స్ అవన్నీ పెట్టిరు. సో పిల్లల్స్ కూడా ఈవినింగ్ టైంలో చిల్డ్రన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో అట్లా సరదాగా ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకురావచ్చు. వాటర్ గేమ్స్ కాకుండా ఇట్లా బయట మంచిగా డ్రై గేమ్స్ అవి కూడా ఉన్నాయి, రైడ్స్ కూడా ఉన్నాయి. సో ట్రై చేయొచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేయండి. అండ్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. వీడియో కోసం అందరూ కరీంనగర్ కీర్తన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.